టీ20ల్లో తొలి ప్లేయర్గా రోహిత్ సరికొత్త చరిత్ర. 2 సూపర్ ఓవర్లు, సూపర్ థ్రిల్లర్ మ్యాచ్లో టీమిండియా గెలుపు. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్ఘనిస్తాన్కు 213 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా, కెప్టెన్ బాధ్యతాయుతంగా తన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మకి సపోర్ట్ రింకు సింగ్ కూడా కీలక ఇన్నింగ్ ఆడాడు. నిరాశపరిచిన కోహ్లీ, సంజూ, జైస్వాల్, దుబే 4.3 ఓవర్లలో 22 పరుగులకు 4 వికెట్ల కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇండియాకు రోహిత్ మరియు రింకు సింగ్ భారీ స్కోర్ అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 212 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్ వరుసగా 50, 50, 55 పరుగులు చేశారు. ఆల్రౌండర్ మహ్మద్ నబీ 34 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో, చివరి మ్యాచ్లో టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్ఘనిస్తాన్కు 213 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 212 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అనంతరం తొలి సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన భారత్ కూడా 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ రెండోసారి టై అయింది. దీంతో మ్యాచ్ మరోసారి సూపర్ ఓవర్కు వెళ్ళింది. ఈసారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి 5 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్కు 12 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఆఫ్ఘనిస్తాన్ తొలి 3 బంతుల్లో 1 పరుగు చేసి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్, రింకు 190 పరుగుల భాగస్వామ్యం. అంతకుముందు ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. టీమ్ రికార్డు 5వ టీ20 సెంచరీని బద్దలు కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ 121 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్ కూడా 39 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్, రింకు 190 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా టీమిండియా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఫ్ఘనిస్తాన్కు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్తో ఓటమి. ఈ మ్యాచ్లో టై అయ్యి 2 సూపర్ ఓవర్లకు దారి తీసింది. ఫైనల్గా రెండో సూపర్ ఓవర్ ద్వారా టీం ఇండియా గెలుపొందింది. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.